హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పల్లవి దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని సంపాదించి మీనాక్షి నిర్దోషి అని నిరూపించి పల్లవికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన అవని. అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే సీసీటీవీ ఫుటేజ్ కోసం అవని వాళ్ళు వెతుకుతూ ఉంటారు. ఇక అక్కడ ఒక ఇంటి ఓనర్ వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్ గురించి అడగగానే చాలా కంగారు పడతారు. మా దగ్గర ఎలాంటి ఫుటేజ్ లేదని అబద్ధం చెప్పి అవని వాళ్ళ ముందే ఇంట్లోకి వెళ్ళిపోయి తలుపులు వేసుకుంటారు. అది చూసి అవని, అక్షయ్, కమల్, శ్రీకర్లు ఆశ్చర్యపోతారు. ఇక పక్కకి వచ్చిన తర్వాత వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్ గురించి అడగగానే ఎందుకో కంగారు పడ్డారు. కావాలనే మనకి అబద్ధం చెప్పారు అంటే దీని అర్థం వాళ్ళు మన దగ్గర ఏదో దాస్తున్నారని అని అవని అంటూ ఉంటే ఇక కమల్ కూడా అవును వదినా, నువ్వు చెప్పింది నిజమే. మనం సీసీటీవీ గురించి అడగగానే వాళ్ళిద్దరూ దొంగ చూపులు చూశారు అని కమల్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడే అక్షయ్ ఎలాగైనా వీళ్ళు మన దగ్గర ఏం దాస్తున్నారు, సీసీటీవీ ఫుటేజ్ని ఎందుకు మనకి చూపించట్లేదో తెలుసుకోవాలి అని అక్షయ్ అంటూ ఉంటే అన్నయ్య అది నేను చూసుకుంటానన్నయ్య, వీళ్ళ సంగతి నేను చూస్తాను, మీరు జరగాల్సింది చూడండి అని కమల్ చెప్పగానే ఇక అవని కూడా కన్నయ్య వాళ్ళని ఒక్కంట కనిపెడుతూ ఉండు, మనకి నిజం ఎంత తొందరగా తెలిస్తే అంత మంచిది అని అనగానే అలాగే వదినా నేను చూసుకుంటాను అని కమల్ అంటాడు. అవని, అక్షయ్, శ్రీకర్ అందరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. కమల్ మాత్రం ఆ ఇంటి ఓనర్ వాళ్ళనే కనిపెట్టుకుంటూ వాళ్ళనే చూస్తూ ఉంటారు. ఇక ఆ ఇంటి ఓనర్ వాళ్ళు చాలా కంగారు పడుతూ ఉంటారు. ఏంటండి ఆవిడ చెప్పినట్టుగానే వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్ కోసం వచ్చారు కదా అని అంటూ ఉంటే అవును వీళ్ళు వస్తారని మనకి ముందే తెలుసు కదా, అందుకే అప్పుడే ఆ పల్లవి వచ్చి మన దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని తీసుకెళ్ళింది కదా అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఏం చేయాలండి అని ఆ భార్య అడగగానే చేసేదేముంది, మనకేమీ తెలియనట్లు ఇలాగే ఉండిపోవాలి. మన వల్ల ఏదైనా విషయం బయటికి వస్తే ఆ పల్లవి ఊరుకోదు, ఈ అవని అంతా మంచి మనిషి కాదు ఆ పల్లవి అని ఇద్దరూ కూడా పల్లవి గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక కమల్ అయితే ఆ ఇంటి ఓనర్ వాళ్ళని కనిపెడుతూ ఉంటారు. ఇక అలా ఇంటి ఓనర్ వాళ్ళని కిటికీలో నుండి కమల్ చూస్తూ ఉండగా ఒకరోజు ఆ ఇంటి ఓనర్కి పల్లవి ఫోన్ చేస్తుంది. ఇక ఫోన్ రాగానే వాళ్ళు చాలా కంగారు పడుతూ ఉంటారు. వాళ్ళ కంగారుని చూసిన కమల్ వీళ్ళు ఇంతలా కంగారు పడుతున్నారంటే ఖచ్చితంగా ఇది నాకు సంబంధించిన విషయమే అయ్యుంటుంది అని కమల్ అనుకుంటూ ఉంటాడు. ఇక ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పమ్మా అని అనగానే ఇక పల్లవి ఏంటి ఆ అవని వాళ్ళెవరైనా అక్కడికి వచ్చారా అని అడగగానే వచ్చారమ్మా, సీసీటీవీ ఫుటేజ్ గురించి అడిగారు అని మాట్లాడుతూ ఉంటే పల్లవి షాక్ అయిపోతుంది. ఇక కమల్ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. అంటే ఆ సీసీటీవీ ఫుటేజ్ గురించి ఎవరితోనో మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎవరై ఉంటారు అని కమల్ అయితే అనుకుంటూ ఉంటారు. ఇక వాళ్ళు ఫోన్లో మాట్లాడి వాళ్ళు ఎంత చెప్పినా కూడా మేము మాకు తెలియదని చెప్పామమ్మా, మా సీసీ కెమెరా పాడైపోయిందని కూడా చెప్పాము, అయినా ఆ ఫుటేజ్ నీ దగ్గరే ఉంది కదా అని అంటూ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ సీసీటీవీ ఫుటేజ్ గురించి వాళ్ళకి తెలియడానికి వీల్లేదు, మీరేమైనా లీక్ చేశారు అంటే మీకు తెలుసు కదా నేనేం చేస్తాను అని పల్లవి వాళ్ళకి వార్నింగ్ ఇస్తుంది. వాళ్ళు కూడా సరేనమ్మా, నువ్వు ఇంతలా భయపెట్టిన తర్వాత మేమెందుకు మా ప్రాణాల మీదకి తెచ్చుకుంటాము, ఈ సీసీ ఫుటేజ్ గురించి ఎవరితోనూ చెప్పము అని వాళ్ళు ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు.
ఇక అది విని కమల్ అయితే కన్ఫర్మ్ చేసుకుంటాడు. ఖచ్చితంగా సీసీటీవీ ఫుటేజ్ గురించి ఎవరితోనో మాట్లాడుతున్నారు అంటే ఆ ఫుటేజ్లో అత్తయ్య నిర్దోషి అని నిరూపించే సాక్ష్యం ఉండే ఉంటుంది. ఈ విషయం వెంటనే వదిన వాళ్ళకి చెప్పాలి అని కమల్ అయితే అవనికి ఫోన్ చేసి జరిగిన విషయం మొత్తం కూడా చెప్తాడు. ఇక వెంటనే అవని, అక్షయ్, శ్రీకర్లు అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తారు. మళ్ళీ ఆ ఇంటి ఓనర్ వాళ్ళ తలుపు కొట్టగానే ఇంటి ఓనర్ వాళ్ళు తలుపు ఓపెన్ చేసి అక్కడ అవని, అక్షయ్, కమల్, శ్రీకర్ ఉండడం చూసి షాక్ అయిపోతారు. ఇక వెంటనే ఏంటి మా దగ్గర ఎలాంటి ఫుటేజ్ లేదని చెప్పినా, మా కెమెరా పాడైపోయిందని చెప్పినా ఎందుకు మీరు మళ్ళీ మమ్మల్ని విసిగిస్తున్నారు అని అనగానే ఈ అవని అయితే విసిగిస్తుంది మేము కాదు, మీరు మా దగ్గర నిజాన్ని దాచి కావాలనే సీసీ ఫుటేజ్ని మాకు ఇవ్వడం లేదు. మర్యాదగా ఆ సీసీ ఫుటేజ్ ఎక్కడుందో చెప్పండి. దానివల్ల ఇప్పుడు ఒక నిర్దోషికి శిక్ష పడే ప్రమాదం ఉంది. ఆ ఫుటేజ్ తీసుకెళ్ళి కోర్టులో చూపిస్తే మా అమ్మ ఏ తప్పు చేయలేదని అందరికీ తెలుస్తుంది. దయచేసి ఆ సీసీ ఫుటేజ్ని ఇవ్వండి అని అవని బ్రతిమలాడుతూ ఉంటుంది. కానీ వాళ్ళు మాత్రం లేదమ్మా, నువ్వు ఎంత బ్రతిమలాడినా మా దగ్గర నుండి ఇదే సమాధానం వస్తుంది. మా దగ్గర ఎలాంటి ఫుటేజ్ లేదు, దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని చెప్పగానే ఇక కమల్ వీళ్ళు ఇలా కాదదినా, వీళ్ళతో నిజం ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు, శ్రీకరన్నయ్య పద అని వాళ్ళిద్దరినీ ఇంట్లోకి తీసుకెళ్ళి కుర్చీల మీద కట్లు కట్టేసి కిడ్నాప్ చేస్తారు. ఇక అది చూసి వాళ్ళు చాలా కంగారు పడుతూ ఉంటారు. ఈ అవని అయితే ఏంటి కన్నయ్య ఇది అని అంటూ ఉంటే, వదిన మనం నిజం రాబట్టాలి అంటే ఏ స్టైల్లో అడగాలో అదే స్టైల్లో అడగాలి. నువ్వు ఎంత మర్యాదగా వాళ్ళని బ్రతిమలాడుకున్నావు, వాళ్ళు మనకి నిజం చెప్పారా? ఇప్పుడు చూడు, నిజం చెప్పకపోతే ఇప్పుడు వీళ్ళనేం చేస్తాను అని కమల్, శ్రీకర్ వాళ్ళని బెదిరిస్తూ ఉంటారు. ఇక కమల్ వాళ్ళతో చెప్పండి, మీరు ఎవరితోనో సీసీటీవీ ఫుటేజ్ గురించి ఫోన్లో మాట్లాడడం నా చెవులారా విన్నాను, కళ్ళారా చూశాను. అసలు ఎవరితో మాట్లాడుతున్నారు? ఎందుకు మాకు ఆ సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వడం లేదు? చెప్పండి, చెప్తారా లేక చేస్తారా అని కమల్ అయితే వాళ్ళ గొంతు దగ్గర కత్తి పెట్టి బెదిరిస్తూ ఉంటారు. ఇక అది చూసి వాళ్ళు భయపడిపోయి చెప్తాం బాబు అని అంటారు. చెప్పండి, ఎవరు మీ దగ్గర సీసీ కెమెరా ఫొటోస్ తీసుకెళ్లారు అని అనగానే ఇక ఆవిడైతే ఎవరో కాదవని, మీ తోటి కోడలు పల్లవే మా ఇంటి సీసీటీవీ ఫుటేజ్ని మొత్తం తీసుకెళ్ళిపోయింది అని అనగానే అవని, అక్షయ్, శ్రీకర్, కమల్ షాక్ అయిపోతారు. పల్లవి సీసీటీవీ ఫుటేజ్ని తీసుకెళ్ళిందా అని అనగానే అవును, మాకు డబ్బిచ్చి సీసీ ఫుటేజ్ని తీసుకెళ్ళింది, మాకు అంతవరకే తెలుసు, అసలు అందులో ఏముందో కూడా మాకు తెలీదు అని చెప్పగానే అందరూ షాక్ అయిపోతారు. ఇక వెంటనే వాళ్ళని వదిలేసి బయటికి వస్తారు. బయటికి వచ్చిన తర్వాత అవని, అక్షయ్, చక్రధర్, కమల్, శ్రీకర్లు ఆలోచిస్తూ ఉంటారు. ఇక అక్షయ్, పల్లవి ఆ సీసీ ఫుటేజ్ని తీసుకెళ్ళింది అంటే ఖచ్చితంగా ఆ ఫుటేజ్లో ఏదో ముఖ్యమైన సాక్ష్యం ఉంటుంది అవని అని అనగానే ఇక చక్రధర్ అవును, అక్షయ్ చెప్పినట్టు అందులో మీనాక్షి నిర్దోషి అని సాక్ష్యం ఉండుంటుంది అవని, అందుకే పల్లవి ముందుగానే ఆ ఫుటేజ్ని తీసుకెళ్ళింది అని చక్రధర్ అంటూ ఉంటాడు. అవును నాన్న, దీన్ని బట్టి చూస్తుంటే రాజేశ్వరి పిన్ని చావుకి కారణం నేను కానీ మా అమ్మ కానీ కారణం కాదని పల్లవికి అర్థమయ్యే ఉంటుంది. కావాలని నా మీద అమ్మ మీద పగ తీర్చుకోవడం కోసం పల్లవి ఇదంతా చేస్తుంది అని అవని అంటూ ఉంటుంది. ఇక శ్రీకర్, ఇప్పుడు ఎలా వదినా, మనం వెళ్ళి అడిగితే అవని ఖచ్చితంగా ఆ ఫుటేజ్ ఇవ్వదు. ఇప్పుడు అత్తయ్య నిర్దోషి అని నిరూపించాలి అంటే ఆ ఫుటేజ్ ఒక్కటే మార్గం, దాన్ని ఎలా సంపాదించాలి అని శ్రీకర్ అంటూ ఉంటే ఈ అవని ఆలోచిస్తూ ఉంటుంది. దానికి ఒకే ఒక్క మార్గం ఉంది శ్రీకర్. పల్లవి ఎలాగైతే దొంగదారిలో సీసీ ఫుటేజ్ని తీసుకెళ్ళి
చెయ్యని నేరానికి మా అమ్మకి శిక్ష పడేలా చేయాలని చూస్తుందో, మనం కూడా దొంగ దారిలోనే వెళ్ళి పల్లవిని నమ్మించి తనకి తెలియకుండానే తన దగ్గర ఉన్న ఆ ఫుటేజ్ని తీసుకురావాలి అని అవని అనగానే అందరూ షాక్ అయిపోతారు. ఇక చక్రధర్ ఎలా అవని అని అనగానే, చెప్తాను నాన్న, సరిగ్గా వినండి అని అవని అయితే అందరికీ ఏదో ప్లాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. అవని ప్లాన్ విని అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక కమల్, నువ్వు సూపర్ వదినా, నీ దెబ్బకి పల్లవి గిలగిల కొట్టుకొని చావాలి అని కమల్ అంటూ ఉంటే, లేదు కన్నయ్య, పల్లవి ఎప్పుడు బాధపడాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. తనని మంచిగా మార్చి తన జీవితాన్ని దారిలో పెట్టాలి అని అవని అనుకుంటూ ఉంటుంది. నాన్న చెప్పింది గుర్తుంది కదా, పదండి అని ఇక అందరూ కూడా ఇంటికి వెళ్ళిపోతారు. మరో పక్క పల్లవి అయితే ఇంట్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ మీనాక్షిని పోలీసులు అరెస్ట్ చేశారు. మీనాక్షి తనంతట తానుగా మా మామ్ని చంపానని ఒప్పుకుంది కాబట్టి దానికి ఖచ్చితంగా జైల్లో శిక్ష పడుతుంది. అది నిర్దోషి అని నిరూపించే సీసీ ఫుటేజ్ కూడా నా దగ్గరే ఉండిపోయింది. ఇక ఆ అవని తల్లిని కాపాడుకోలేక చెయ్యని తప్పుకి తల్లికి శిక్ష పడుతూ ఉంటే గిలగిల గింజుకొని చావాలి. అప్పుడు నా బాధ ఆ అవనికి అర్థమవుతుంది. ఆ అవని మీద, మీనాక్షి మీద నాకు ఒకేసారి పగ తీరుతుంది అని పల్లవి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే ఈ కావని చక్రధర్ లగేజ్ సర్దుకొని పల్లవి ఇంట్లోకి వస్తూ ఉంటారు. వాళ్ళని అలా చూసి పల్లవి, భానుమతి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అవని చక్రధర్ ఇంట్లోకి వస్తూ ఉంటే ఇక పల్లవి కోపంగా, ఆగండి, మిమ్మల్ని ఇంట్లోకి రావద్దని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు వస్తున్నారు అని పల్లవి అడగగానే ఇక చక్రధర్ ఆ మాట చెప్పడానికి నువ్వెవరు అని అంటాడు. అది విని పల్లవి, భరత్, భానుమతి షాక్ అయిపోతారు. ఇక పల్లవి నేనెవరా అని అంటూ ఉంటే, అవును, ఇది నా ఇల్లు, నా ఇంట్లోకి రావద్దని చెప్పడానికి నీకేం హక్కుంది అని చక్రధర్ అంటూ ఉంటే ఇక పల్లవి, చూడండి, మీరు ఇంట్లోకి రావడానికి వీల్లేదు అని అంటూ ఉంటుంది. అప్పుడే భరత్ కూడా, ఏంటి మీరు చాలా ఎక్కువ చేస్తున్నారు, పల్లవి సిస్టర్ రావద్దని చెప్పినా ఎందుకు మీరు ఇంట్లోకి వస్తున్నారు అని అడగగానే ఇక చక్రధర్ భరత్తో సీరియస్ అయ్యి, ఆ మాట అడగడానికి నువ్వెవరు, ఇది నా ఇల్లు, నా ఇంట్లో నువ్వెందుకుంటున్నావంటే నువ్వు ఏ మొహం పెట్టుకుంటావు అని చక్రధర్ అనగానే ఇక భరత్, పల్లవి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక అవని, చూడు, నేను నాన్న ఈ రోజు నుండి ఇక్కడే ఉంటాము అని అంటూ ఉంటే, ఏం హక్కుందని నువ్వు ఇక్కడ ఉంటానంటున్నావు అని పల్లవి అడుగుతుంది. ఇది మా నాన్న ఇల్లు, ఈ ఇంట్లో నీకు ఎలాంటి హక్కులున్నాయో అలాంటి సమాన హక్కులు నాకు ఉన్నాయి అని అవని అంటుంది. ఓహో, అంటే ఇంటి కోసం, ఆస్తుల కోసం మా అమ్మ చావుని అడ్డు పెట్టుకొని మళ్ళీ వచ్చావా అని అంటూ ఉంటే, చూడు పల్లవి, నేనేమి ఆస్తి కోసం ఇక్కడికి రాలేదు. పిన్నికి 11 రోజుల కర్మ అయిపోయేంత వరకు ఇక్కడ ఉండడం నా బాధ్యత, నాన్న బాధ్యత కూడా. అందుకే నేను నాన్న ఇక్కడికి వచ్చాము. ఈ కార్యక్రమం అయిపోయేంత వరకు మేము ఇక్కడే ఉంటాము, నువ్వు ఏం చేస్తావో చేసుకో అని అవని పల్లవికి వార్నింగ్ ఇవ్వగానే పల్లవి, భరత్, భానుమతి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక ప్రణతి అయితే అవని చక్రధర్ అక్కడికి రావడం చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక ఇంట్లోకి రాగానే ప్రణతి చక్రధర్ అవని దగ్గరికి వెళ్ళి, వదిన, మామయ్య ఎలా ఉన్నారు అని ప్రేమగా పలకరిస్తుంది. మేము బాగానే ఉన్నామమ్మా అని వాళ్ళు కూడా పలకరిస్తూ ఉంటారు. రెండోదిన అని ప్రణతి అవని చక్రధర్ల లగేజ్ని తీసుకెళ్ళి ఇక లోపల పెడుతుంది. అది చూసి పల్లవికైతే ఏమీ అర్థం కాక కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక భరత్, ఏంటి సిస్టర్, అసలు ఏం జరుగుతుంది అని అంటూ ఉంటే, అదే నాకు అర్థం కావట్లేదు భరత్,
మా అమ్మ 11 రోజుల కర్మ అయిపోయేంత వరకు ఉంటానంటున్నారు కదా, అప్పటి వరకు భరించాల్సిందే అని పల్లవి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంతలోనే రాత్రి అవుతుంది. రాత్రి కాగానే పల్లవి ఆలోచిస్తూ ఉంటుంది. అసలు అవని ఏం ప్లాన్ చేసి ఇక్కడికి వచ్చింది? వాళ్ళమ్మ జైల్లో ఉంది. రేపో మాపో వాళ్ళమ్మ నేరం చేసిందని శిక్ష పడే అవకాశం ఉంది. అదేది కూడా పట్టించుకోకుండా అవని ఇక్కడికి వచ్చింది అంటే ఖచ్చితంగా ఏదో ప్లాన్తోనే వచ్చుంటుంది. మనం జాగ్రత్తగా ఉండాలి అని పల్లవి అనుకుంటూ ఉంటుంది. ఇలా కొన్ని రోజులు గడిచిపోతాయి. అవని అయితే ఏమీ జరగనట్టే చాలా ఫ్రీగా పల్లవితో ఇంట్లో అటు ఇటు తిరుగుతూ పనులు చేసుకుంటూ బాధ్యతగా అన్నీ కావలసినవి చూసుకుంటూ ఉంటుంది. పల్లవికైతే ఏమీ అర్థం కాదు. ఈ అవని బాల్కనీలో ఆలోచిస్తూ ఉంటే అప్పుడే పల్లవి అవని దగ్గరికి వెళ్తుంది. ఏంటి అసలు నువ్వు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? తెల్లారితే మీ అమ్మగారిని కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నారు. మీ అమ్మే నేరం చేసిందని ఒప్పుకుంది కాబట్టి మీ అమ్మకి శిక్ష పడే ప్రమాదం ఉంది. అదేది ఆలోచించకుండా నువ్వు ఫ్రీగా ఇంత తేలికగా ఎలా ఉండగలుగుతున్నావు అని అంటూ ఉంటే ఈ కవని, చూడు పల్లవి, తప్పు చేసిన వాళ్ళు భయపడాలి, అంతేకాని ఏ తప్పు చేయని నేను కానీ మా అమ్మ కానీ ఎందుకు భయపడాలి? రేపు కోర్టులో మా అమ్మ నిర్దోషి అని రుజువవుతుంది, నువ్వే చూస్తూ ఉండు అని అనగానే పల్లవి అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నావు అని అంటూ ఉంటుంది. చూడు, ఏం చేసినా ఏం జరిగినా ఎప్పటికైనా అన్యాయం మీద న్యాయమే గెలుస్తుంది పల్లవి, అది నాకు తెలుసు అని అవని అనగానే ఇక పల్లవి, చూడు, రేపు మీ అమ్మకి కోర్టులో శిక్ష పడడం ఖాయం. మీ అమ్మ ఏడుస్తూ ఉంటే నువ్వు కూడా ఏడుస్తూ చావడం ఖాయం అని అనగానే సరే చూద్దాం పల్లవి, తొందర ఎందుకు, రేపు అటో ఇటో తేలిపోతుంది కదా అని అవని కూడా అంటూ ఉంటుంది. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఉదయం కాగానే మీనాక్షిని కోర్టుకి తీసుకువస్తారు. మీనాక్షి కోర్టుకి రాగానే అవని, అక్షయ్, చక్రధర్ అందరూ కూడా మీనాక్షి దగ్గరికి వెళ్ళి చాలా ఎమోషనల్ అవుతూ ఉంటారు. ఈ అవని, అమ్మ నువ్వేమీ బాధపడకమ్మా, నువ్వు ఏ తప్పు చేయలేదని నిరూపించి నిన్నింటికి తీసుకెళ్తాము అని అంటూ ఉంటే ఇక మీనాక్షి, అమ్మ మీరెందుకు బాధపడుతున్నారు? నా తలరాత ఎలా ఉంటే అలాగే జరుగుతుంది. నేను అన్నిటికీ సిద్ధపడే ఈ నేరాన్ని నా పైన వేసుకొని జైలుకి వెళ్ళాను. ఇప్పుడు కోర్టులో నాకు ఎలాంటి శిక్ష పడ్డా పడకపోయినా సంతోషమే అవని అని అనగానే ఇక అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇక అవని, లేదమ్మా నువ్వు ఏ తప్పు చేయలేదు, తప్పు చేయని వాళ్ళకి శిక్ష పడుతూ ఉంటే ఎలా చూస్తూ ఊరుకుంటాము? నీకు ఏమీ కాకుండా నేను చూసుకుంటానమ్మా అవని మీనాక్షికి ధైర్యం చెప్తూ ఉంటుంది. ఇక పల్లవి కూడా మీనాక్షి అవనిలని కోపంగా చూస్తూ ఉంటుంది. ఈరోజు ఆ మీనాక్షికి శిక్ష పడడం ఖాయం, నా పగ తీరడం ఖాయం, మా మామ్కి ఆత్మశాంతి కలగడం ఖాయం అని పల్లవి అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలోనే జడ్జి గారు వచ్చాక కోర్టు టైం స్టార్ట్ అవుతుంది. పల్లవి ఏర్పాటు చేసిన చాలా సీనియర్ లాయర్ వాదిస్తూ ఉంటారు. ఇక మీనాక్షియే స్వయంగా రాజేశ్వరి పైన పగపట్టి పక్కా ప్లాన్తో చంపేసింది అని ఆ లాయర్ అయితే కోర్టులో వాదిస్తూ ఉంటాడు. ఇక అది చూసి అందరూ కూడా మీనాక్షియే హత్య చేసింది అని నమ్ముతూ ఉంటారు. కోర్టులో వాదనలు జరిగిన తర్వాత ఇక జడ్జి గారు మీనాక్షి దోషి అని, మీనాక్షి హత్య చేసింది అని శిక్ష విధించబోతూ ఉంటారు. ఈ కేసులో అన్ని వాదనలు విన్న తర్వాత మీ మీనాక్షి ఉద్దేశపూర్వకంగానే రాజేశ్వరి గారిని చంపేసిందని రుజువైంది. ఈ నేరం చేసిన ముద్దాయి మీనాక్షికి అని అంటూ ఉంటే అప్పుడే అవని, ఒక్క నిమిషం యువర్ ఆనర్ అని అంటుంది. అవని అలా అనేసరికే ఇక పల్లవి, చక్రధర్ అక్కడున్న వాళ్ళంతా షాక్ అయిపోతారు. ఇక అవని, లేదు యువర్ ఆనర్, మా అమ్మ ఏ తప్పు చేయలేదు, మా అమ్మ నన్ను కాపాడడం కోసం ఈ నేరాన్ని
తను నెత్తిన వేసుకుంది. అసలు రాజేశ్వరి పిన్ని చావడానికి నేను కానీ మా అమ్మ కానీ కారణం కాదే కాదు యువర్ ఆనర్. మా అమ్మకి ఏ పాపం తెలీదు అని అంటూ ఉంటే ఇక అప్పుడే జడ్జి గారు, చూడండి, కోర్టుకు కావాల్సింది నోటి మాటలు కాదు, సాక్ష్యం కావాలి. మీ అమ్మగారు ఏ తప్పు చేయలేదని మీ దగ్గర ఏదైనా సాక్ష్యం ఉంటే చూపించండి అని అనగానే ఈ కవని, ఉంది యువర్ ఆనర్, నా దగ్గర మా అమ్మ ఏ తప్పు చేయలేదు అని నిరూపించే సాక్ష్యం ఉంది, ఒక్కసారి మీరే చూడండి అని అవని అయితే ఇక తన దగ్గర ఉన్న ఆ సీసీటీవీ ఫుటేజ్ని జడ్జి గారికి చూపిస్తుంది. ఇక అది చూసి పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అవనికి ఇది ఎలా దొరికింది అని కంగారు పడుతూ ఉంటుంది. ఇక అందులో ఉన్న వీడియోని చూసి జడ్జి గారు మీనాక్షి ఏ తప్పు చేయలేదని, రాజేశ్వరియే కాలు స్లిప్ అయి పడిపోయింది అని అందులో చూసి తెలుసుకుంటారు. ఇక మీనాక్షి ఏ తప్పు చేయలేదని మీనాక్షిని నిర్దోషిగా విడుదల చేస్తారు. అది చూసి పల్లవి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక పల్లవి కోపంగా వెళ్తూ ఉంటే అప్పుడే అవని పల్లవి అని పిలుస్తుంది. పల్లవి ఆగి కోపంగా చూస్తూ ఉంటే, ఏంటి పల్లవి, ఇంకా షాక్లోనే ఉన్నావా? నీ దగ్గర ఉండాల్సిన సీసీటీవీ ఫుటేజ్ నా దగ్గరికి ఎలా వచ్చిందని ఆలోచిస్తున్నావా అని అనగానే ఇక పల్లవి కోపంగా చూస్తూ ఉంటుంది. అసలు నేను నాన్న మీ ఇంటికి వచ్చిందే ఆ సీసీటీవీ ఫుటేజ్ని నీ దగ్గర నుండి దొంగతనం చేయడం కోసం అని అనగానే పల్లవి షాక్ అయిపోతుంది. ఆ రోజు ఆ ఇంటి ఓనర్లని నువ్వు బెదిరించి సీసీటీవీ ఫుటేజ్ని తీసుకెళ్ళిపోయావు. అందుకే నీ దగ్గరున్న సీసీటీవీ ఫుటేజ్ని సంపాదించడం కోసమే నేను నాన్న నాటకమాడి మీ ఇంటికి వచ్చాము. నిన్నటి వరకు సీసీ ఫుటేజ్ నీ దగ్గరే ఉంది, రాత్రే నీ దగ్గర నుండి నేను కొట్టేశాను అని చెప్పగానే ఇక పల్లవి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఎంత ధైర్యం నువ్వు, నీకు నా గదిలోకి వచ్చి దొంగతనం చేస్తావా అని అంటూ ఉంటే, నువ్వు చేసిన దాంతో పోలిస్తే ఇది చాలా తక్కువ పల్లవి. నువ్వు ఏ దారిలో అయితే వచ్చావో నేను అదే దారిలో వెళ్ళి న్యాయాన్ని గెలిపించాను. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో అని అవని అంటూ ఉంటే పల్లవి కోపంగా చూస్తూ ఉంటుంది. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.